అమరావతిలో టెండర్లు పెంచేసి స్కామ్లు చేస్తున్నారని చెప్పారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని హక్కును చంద్రబాబు ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు భయంతో రాత్రికి రాత్రి హడావిడిగా వచ్చి రాజధాని పల్లవి అందుకున్నారన్నారు. వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అని నాడు జగన్ చెప్పింది ఇప్పుడు కూడా జరుగుతుంది కదా అని ప్రశ్నించారు సజ్జల. ఓ పక్కేమో లక్షల కోట్ల అప్పులు తెచ్చేస్తున్నాడు, అవన్నీ డ్రైన్ అవుట్ అవుతున్నాయి. తిరిగి ఎక్కడికి పోతున్నాయో తెలుసు. 2-3 కంపెనీలే, షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ, ఎన్సీసీ అనుకుంటా. ఇందులో మేజర్ పార్ట్ షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ. ఇందులో ఏది స్కామ్ కాదు. చెరువుల్లో భూములు సైట్లు ఇచ్చింది స్కామ్ కాదా? బయటికి ఆధారాలతో సహా వచ్చింది. మన పాప గుండె ఆగి చనిపోయిన రైతు అదే క్వశ్చన్ రైజ్ చేసింది. రోజుకు 1 టీఎంసీనో 2 టీఎంసీనో తీయాలంట. అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అది. ఇంత స్కామ్ గా ఉన్న దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? 10 ఏళ్లు హైదరాబాద్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఎవరు పరిగెత్తుకుంటారమ్మన్నాడు ఇక్కడికి? ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెడితే రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా 3 చోట్ల అటు ఇటుని ఆఖరికి తెచ్చి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడికి వచ్చి దించారు. అమరావతి దగ్గర నీ డ్రైన్ అవుట్ కావడానికి ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నావు తప్ప, లేదా అసలు ఏదో ల్యాబొరేటరీలో ఉండాల్సిన క్వాంటమ్ థియరీలు ఇట్లాంటి చెప్తున్నావు తప్ప, రియల్ ఇదంతా కూడా మళ్ళీ వైజాగ్లో చేస్తున్నావుగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే. రాయలసీమ లిఫ్ట్పై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసినట్లే రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారన్నారు సజ్జల. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా? సరే, రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు. అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పిండు? కూడా అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా? పోనీ అనలేదనుకో, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, మేము అట్లా అనలేదు అన్నామనుకో, మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి? దీనికి చెప్పాలిగా. లేదు, దీనికి సంబంధం లేదు, ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే లోపాయకారి జరిగింది. మెడికల్ కాలేజీల మాదిరే పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ ఎస్ యాజ్ సచ్ కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే పీపీపీ, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు? అది ద్రోహం. ఇది మరింత ద్రోహం. ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం, ప్లస్ వేరే దిక్కు లేదు రాయలసీమకు, ఎడారైపోయేది. అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు, రాష్ట్రానికి ద్రోహం చేయడం.